ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 29. అది ఆట ఇది తేట. తేదీ 23/1/1946. ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెప్తూ భాగవతాంతర్గత హంసగీతిలో ఉత్తమ సిద్ధ లక్షణం తెలుపు శ్లోకం ఒకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు. బలరాం రెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోనో అనడం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆట వెలిదిలో ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేట గీతమైతే నయమేనేమో అన్నా నేను మెల్లగా. అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు భగవాన్. నాకేదో చిత్రం అనిపించింది. మధ్యాహ్నం 2:30కు నేను వచ్చేసరికి తేటగీతిలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకిచ్చారు భగవాన్. నడక బాగా సాగనన్నట్లున్నా భగవాన్ రాసిందే చాలన్న సంతోషంలో ఏమీ గమనించక భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుందన్నాను. పోనీ ఈ చేతగానివాడు రాసింది ఒక్కరికైనా బాగుంటే అంతే చాలు అన్నారు భగవాన్. పక్కనున్నవారు పక్కున నవ్వారు. తాము చేతగాని వారట, ఇతరులంతా గొప్ప పండితులట. మా దృశులకిది తాకి రావాలని అనే మాట కాక మరేముంది? అంతటితో పోయిందా? ఇక్కడ భావం లోపించింది, అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా రాసిన పద్యం శ్లోకం సాఫీ రాసిన కాగితం నాకు ఇచ్చారు భగవాన్. ఇంటికి తెచ్చి చూసేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమే కాక ఆశ్రమం నోటుబుక్లో కాపీ చేసి ఈ కాగితం మనం ఉంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి సంచిలో ఉంచుకొని 8ంటికి ఆశ్రమానికి వెళ్ళాను. నమస్కరిస్తుండగానే నేనే అక్షరమైతే సందేహించానో అదే చెప్పి మార్చాలి, నా కాగితం నాకు ఇచ్చేయండి, మరెవరైనా అడిగితే చూపవద్దు అని నా మనోగతాభిప్రాయాలను రెండూ గ్రహించినట్లే అన్నారు భగవాన్. నాకు ఆశ్చర్యం వేసింది. లోగడ ఇలాంటి సంభవాలెన్నో జరిగినవి. కానీ నా కాగితం నాకు ఇచ్చేయమను పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్లు భగవాన్ అడిగితే నా ఆశకు సిగ్గు, వారి అదిలింపుకు వెరపు, చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి వచ్చినవి. తెచ్చాను, ఇస్తానని ఇచ్చాను. ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు. ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా గడిపారు. నన్ను అడిగితే భగవద్వానికి వ్యాకరణము అడ్డు ఉంటుందా అన్నాను. అది సరేలే అని నవ్వారు భగవాన్. చివరికెల్లాగో శ్రీవారే తేటగీతిలో చక్కగా తయారు చేసి రాసుకోమ్మని ఇవాళ నాకిచ్చారు. వారి కాగితం వారికిచ్చే ఒప్పుదల మీద. ఈ చిన్న పనికి 3 రోజులు మాతో ఆటలాడినట్లు మాటలాడి తేటగీతితో ముగించారు చివరకు. అది ఆట ఇది తేట అన్నవారి మాటలకిదే అర్థం కాబోలు. ఆ పద్యం దిగువన రాస్తున్నాను. వడులు నస్వరమది స్థితం బుద్ధితంబో కర్మవశమున విడువడ గలయగలదో తన్నెరెంగిన సిద్ధుడు తనువు గనడు గుడ్డను మదిరానమున గ్రుడ్డివలెను. ఇక ఉంటాను, నీ సోదరి.